నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ 2.5 ఏళ్లుగా డైలీ ఎపిసోడ్ 5 నెలల క్రితం అరెస్ట్ 153 రోజుల తర్వాత రిలీజ్ ఓవైపు ఈడీ కేసు మరోవైపు సిబిఐ కేసు ఎన్నో ఊహాగానాలు మరెన్నో ఆరోపణలు వాదోపవాదనలు ఫైనల్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది గంటన్నర పాటు హాట్ గా సాగిన వాదనల తర్వాత కవితకు బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు ఈడీ సిబిఐ కేసులో కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా జస్టిస్ గవాయ్ విశ్వనాథ్ ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కవిత తరపు లాయర్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేశారు సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఈడీ సిబిఐ లిక్కర్ కేసులో భారీ ఊరట 153 రోజుల తరువాత జైలు నుంచి రిలీజ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది ఎట్టకేలకు ఢిల్లీ తిహార్ జైలు నుంచి ఆమె రిలీజ్ అయ్యారు 153 రోజుల పాటు జైలులో ఉన్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఓవైపు ఈడీ మరోవైపు సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నారు 5.5 నెలల క్రితం అరెస్ట్ అయిన ఆమెకు సుప్రీంకోర్టు తీర్పు ఊరట కలిగించింది కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు కవిత తన పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది 2 కేసుల్లో 10 లక్షల విలువైన బాండ్ దాఖలు చేయాలని సూచించింది 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ ఇస్తూ ధర్మాసనం తీర్పిచ్చింది బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలను చెప్పింది సిబిఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసిందని ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని కోర్టు స్పష్టం చేసింది నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది అత్యున్నత న్యాయస్థానం మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది అందుకే బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది విచారణ త్వరగా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదని ఇతర కేసుల్లో చెప్పినట్లే విచారణ ఖైదీలు జైల్లో ఉండి శిక్ష అనుభవించకూడదని కోర్టు క్లారిటీ ఇచ్చింది సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని కేసు ట్రయల్కు సహకరించాలని కవితకు సూచించింది సుప్రీంకోర్టు లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసింది ఆ మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టి కవితను 10 రోజుల కస్టడీకి తీసుకుని విచారించింది ఈడీ ఆమెను అరెస్టు చేయడం కంటే 10 రోజుల ముందే నోటీసులిచ్చింది ఈడీ బిజీగా ఉన్నానంటూ అప్పుడు ఈడీ విచారణకు హాజరు కాలేదు కవిత ఆ తరువాత మార్చి 15న అరెస్టైన ఆమె ఈడీ కేసులో బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుండగానే సిబిఐ ఆమెను జైల్లో ప్రశ్నించింది ఏప్రిల్ 9న కవితను తిహార్ జైల్లో విచారించిన సిబిఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు అప్పటి నుంచి ఈడీ సిబిఐ కేసులను సవాల్ చేస్తూ న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు తన కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయని ఒకసారి అనారోగ్య సమస్యల కారణాలు చూపుతూ మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు కవిత అయితే ఆమె బెయిల్ పిటిషన్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది దీంతో ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు కవిత కానీ దర్యాప్తు సంస్థలు ఆమె బెయిల్ను అడ్డుకున్నాయి తనకేం సంబంధం లేదని కవిత అంతా ఆమె చేశారని ఈడీ సిబిఐ వాదిస్తూ వచ్చాయి దాదాపు 5 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత 11 కేజీల బరువు తగ్గారు కొన్నిసార్లు అస్వస్థతకు గురయ్యారు మార్చిలో జైలుకు వెళ్లిన కవిత జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు అప్పుడు కవితను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ దవాఖానాకు తరలించి చికిత్స అందించారు 2 రోజుల తరువాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను
జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తితో ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు అనుమతిచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు డాక్టర్ల టీమే ఆమెకు వైద్యం అందిస్తోంది. మళ్లీ ఆగస్టు 22న కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ కు కవితను తరలించి ఆమె భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు. లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో జూలై 1న కవిత బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో కవిత ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా కవిత బెయిల్ను వ్యతిరేకిస్తూ ఈడీ సిబిఐ అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఈ కేసులో కవిత కింగ్ పిన్ అని మొదటి నుంచి ఈడీ సిబిఐ ఆరోపిస్తూ వస్తున్నాయి. కవితకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని వాదిస్తూ వచ్చాయి దర్యాప్తు సంస్థలు. కవిత తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి ఈ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని ప్రస్తావించారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ రోహత్గి వాదించారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు. ఈ కేసులో 57 మంది నిందితులు ఉన్నారన్నారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని వివరించారు. కవిత సాక్షులను బెదిరించారని చెబుతున్నారని, కానీ అందుకు సంబంధించి ఎక్కడ ఏ కేసు నమోదు కాలేదని ముకుల్ రోహత్గి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు కవిత అర్హురాలని స్పష్టం చేసింది ధర్మాసనం. మాగుంట శ్రీనివాసులు సాక్షి ఎలా అవుతారని ప్రశ్నించింది కోర్టు. మాగుంటతో పాటు బుచ్చిబాబును ఎందుకు ముద్దాయిగా చేర్చలేదని క్వశ్చన్ చేసింది. మీ ఇష్టమున్న వాళ్లను సాక్షులుగా చేర్చుకుంటూ పోతే ఎలా అని అడిగింది సుప్రీంకోర్టు. గంటన్నర పాటు వాడివేడిగా సాగిన వాదనల తరువాత బిఆర్ గవాయ్, విశ్వనాథన్ ధర్మాసనం కవితకు షరతులతో కూడిన బెయిలిస్తూ తీర్పిచ్చింది. మందితో మొదలైన నిందితుల లిస్ట్ 57 మందికి చేరుకుంది. 493 మంది సాక్షులను విచారించింది ఈడీ, సిబిఐ అధికారులు. కొందరు అప్రూవర్గా మారడంతో నిందితులే విట్నెస్ అయిపోయారు. అసలు లిక్కర్ స్కామ్ కేసు ఎక్కడ మొదలైంది? ఎవరెవరిని ఏ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది? మనీ లాండరింగ్ జరిగింది నిజమేనా? లిక్కర్ పాలసీ డిజైన్లో ఎవరెవరిపై ఆరోపణలొచ్చాయి? సౌత్ గ్రూప్ ఏంటి? దాని కథేంటి? కేజ్రీవాల్కు బెయిల్ వస్తుందా? కవిత లిక్కర్ కేసు నుంచి బయటపడినట్లేనా? మనీష్ సిసోడియా నుంచి కేజ్రీవాల్ వరకు కవిత తరువాత నెక్స్ట్ బెయిల్ కేజ్రీవాల్కేనా? ఇంకా అరెస్టులు ఉంటాయా? కేసు ముగిసినట్లేనా? 2022 జూలై నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు డైలీ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఈ ఏడాది మార్చిలో ముందుగా కవిత, తరువాత కేజ్రీవాల్ అరెస్టుతో దర్యాప్తు చివరి స్టేజ్ కు వచ్చినట్లయింది. ఓవరాల్ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ కీలకంగా పనిచేసినట్లు తెలిపాయి దర్యాప్తు సంస్థలు. లిక్కర్ కేసులో అరెస్టైన శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, కవిత, బుచ్చిబాబు బెయిల్పై బయటకొచ్చారు. వీళ్ల పాత్ర కీలకమని ఈడీ, సిబిఐ ఛార్జిషీట్లలో మెన్షన్ చేశాయి. అరుణ్ రామచంద్ర పిళ్ళై జైల్లో ఉన్నారు. ఇక లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సౌత్ గ్రూప్ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ముత్తా గౌతమ్, కవిత పిఏ అశోక్ కుమార్ కౌశిక్, కవిత బంధువు మేకా శ్రీచరణ్ ఉన్నారు. వీరు ఇప్పటి వరకు అరెస్టు కాలేదు. దర్యాప్తు సంస్థలు వీళ్లపై కూడా తీవ్ర ఆరోపణలు చేశాయి. నవంబర్ 25న ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సిబిఐ తొలి ఛార్జిషీట్ వేసింది. అందులో కవితకు అత్యంత సన్నిహితుడిగా చెప్పిన అభిషేక్ బోయిన్పల్లి పేరు ప్రస్తావించింది సిబిఐ. అరుణ్ రామచంద్ర పిళ్ళై, సమీర్ మహేంద్ర పేర్లు కూడా సిబిఐ ఫస్ట్ ఛార్జిషీట్ లో ఉన్నాయి. ఆ తరువాత లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై కీలక ఆరోపణలు చేశాయి దర్యాప్తు సంస్థలు. ఢిల్లీ లిక్కర్ పాలసీని డిజైన్ చేసిందే కవిత ఆధ్వర్యంలోని సౌత్ గ్రూప్ అని ఆరోపించారు. సౌత్ గ్రూప్ లో అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు, మాగుంట రాఘవ, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి పేర్లను ప్రస్తావించాయి దర్యాప్తు సంస్థలు. వీళ్లందరినీ కవిత లీడ్ చేశారని రాబిన్ డిస్టిలరీ డైరెక్టర్ అరుణ్ రామచంద్ర పిళ్ళై కవితకు బినామీ అని ఆరోపించాయి దర్యాప్తు సంస్థలు. ఆ తరువాత సౌత్ గ్రూప్ లో ఒకరి తరువాత ఒకరిని ఈడీ, సిబిఐ అరెస్టు చేసి విచారించాయి.
ఇందులో సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి, మాగుంట రాఘవరెడ్డి బెయిల్పై బయటకొచ్చారు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా ఆప్ మీడియా ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ను గతేడాది సెప్టెంబర్లో సిబిఐ అరెస్టు చేసింది. అదే నెలలో లిక్కర్ రిటైల్ వ్యాపారి సమీర్ మహేంద్రను ఈడీ అరెస్టు చేసింది. రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయిన్పల్లిని సిబిఐ అరెస్టు చేసింది. 2022 నవంబర్లో అరబిందో ఫార్మాకు చెందిన శరత్ రెడ్డితో పాటు వినయ్ బాబు అనే ఓ లిక్కర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. గోవా ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ నిధులు సమకూర్చిందని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ మద్యం పాలసీ ద్వారా లబ్ధి పొంది ఆ పార్టీకి ముడుపులిచ్చారని ఈడీ అంటోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆగస్టు 9న ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిలొచ్చింది. దాదాపు 17 నెలల పాటు జైలులో ఉన్న సిసోడియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఏ నిందితుణ్ణి కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసులో పురోగతి లేకపోయినా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం సరికాదని పేర్కొంది సుప్రీంకోర్టు. ఈ కేసులో అరెస్టైన కొంతమంది సౌత్ గ్రూప్ కీలక వ్యక్తులు బయటకొచ్చారు. శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, బుచ్చిబాబు బెయిల్పై విడుదలయ్యారు. మెడికల్ గ్రౌండ్స్ పై అభిషేక్ బోయిన్పల్లికి బెయిలొచ్చింది. ప్రస్తుతం అరుణ్ పిళ్ళై జైల్లోనే ఉన్నారు. మరోవైపు సిసోడియాతో కలిసి పనిచేశారని ఛార్జ్షీట్ దాఖలు చేసిన దినేష్ అరోరా, రాజేష్ జోషి, సంజయ్ సింగ్ కు కూడా బెయిలొచ్చింది. ఇప్పటికే ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ తీహార్ జైలుకు వెళ్లారు. ఇవాళ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. లిక్కర్ పాలసీ కేసులో A17 గా ఉన్న కవిత దాదాపు 153 రోజులు తీహార్ జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ టు కవిత వయా మనీష్ సిసోడియా. ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చుట్టూ ఉచ్చు బిగించింది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కూడా ఆ కేసు ఓ కారణమైంది. మొదట 15 మంది పైన కేసుతో సిబిఐ విచారణ మొదలైంది. ఈడీ ఎంట్రీతో 57 మందికి చేరారు నిందితులు. ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, ఓ ఎంపీ, ఎమ్మెల్సీతో పాటు పలువురు అధికారులకు కేసులు తప్పలేదు. ఈ కేసులో ఏడాది పాటు జైల్లో ఉన్న మనీష్ సిసోడియా ఈ మధ్య రిలీజ్ అయ్యారు. అరెస్టులు, విచారణలతో 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏంటి? మద్యం పాలసీ డిజైన్లో ఏం జరిగింది? కేజ్రీవాల్తో పాటు ఇతర నేతల మీద ఆరోపణలేంటి? 2022లో తెరపైకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. గవర్నర్ సక్సేనా సిఫారసుతో సిబిఐ విచారణ. కేసులో 2 ఏళ్ల తరువాత కేజ్రీవాల్, కవిత అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇది 2 ఏళ్లుగా దేశంలో సంచలనమైంది. కేజ్రీవాల్ అరెస్ట్, మనీష్ సిసోడియాకు బెయిల్, ఆ తరువాత కవిత ఇష్యూతో మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. అసలు ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఏంటి? అసలేం జరిగిందనే చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. 2021 వరకు ఢిల్లీలో గవర్నమెంటే మద్యం అమ్మేది. తరువాత ప్రైవేటుకు ఇద్దామనుకున్నారు. ఆ క్రమంలో పెట్టిన రూల్స్ లో గోల్మాల్ జరిగిందన్నది బీజేపీ ఆరోపణ. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయించారు అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా. దాంతో ఆ పాలసీయే వద్దు, పాత పద్ధతిలోనే వెళ్లాలని నిర్ణయించింది ఆ ప్రభుత్వం. 2021 నవంబర్ నుంచి ఢిల్లీలో కొత్త లిక్కర్ విధానం అమలైంది. లిక్కర్ సేల్స్ చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అనుమతిచ్చింది ఆప్ సర్కార్. మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, పబ్లిక్ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విధానంతో గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27% పెరిగి 890 కోట్లకు చేరుకుందని చెప్పింది.
ఎంఆర్పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా అమ్మకందారులకు డిస్కౌంట్లు అందించింది. దాంతో జనాలకు మేలు కలుగుతుందని తెలిపింది. మద్యం రిటైలర్లు ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తూ సేల్స్ పెంచుకున్నారు. కొన్ని బ్రాండ్లపై ఎంఆర్పీ కన్నా తక్కువ రేటుకు మద్యం అందుబాటులోకి రావడంతో ఢిల్లీలో అమ్మకాలు పెరిగాయి. ఇలా ప్రైవేటు వారికి అప్పగించే క్రమంలో అనేక అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఒక రిపోర్ట్ అందించారు. మద్యం విధానం రూపకల్పనలో డబ్బు చేతులు మారినట్లు ఆరోపించారు. లైసెన్స్ ఫీజుల్లో లబ్ధి, అనుమతి లేకుండా లైసెన్సును పొడిగించడం వంటి అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. ఈ పాలసీ ప్రకారం లిక్కర్ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచొచ్చు. ఇలా లైసెన్స్ పొందిన కొందరికి లబ్ధి చేకూర్చారని తేలింది. కరోనా సమయంలో లిక్కర్ లైసెన్స్ ఫీజుపై 144 కోట్ల రాయితీ ఇచ్చారని కూడా సిఎస్ గవర్నర్కు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. 2022 జూలై 22న సిబిఐ విచారణకు సిఫారసు చేస్తూ అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. 2022 జూలై 30న కొత్త ఎక్సైజ్ పాలసీ ఉపసంహరణకు నోటీస్ ఇచ్చారు. 2022 ఆగస్టు 7న సిసోడియాతో పాటు మరో 14 మందిపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ సహా 3 అధికారులున్నారు. వారిపై నేరపూరిత కుట్ర, మోసం అభియోగాలు మోపారు. 2022 ఆగస్టు 19న సిసోడియా ఇంట్లో సిబిఐ సోదాలు చేసింది. 2022 ఆగస్టు 23న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసింది. 2022 సెప్టెంబర్ 28న ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్లను ఈడీ అరెస్టు చేసింది. 2022 అక్టోబర్ 10న అభిషేక్ బోయిన్పల్లిని సిబిఐ అరెస్టు చేసింది. 2023 ఫిబ్రవరి, మార్చిలో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ, ఈడీలు అరెస్టు చేశాయి. ఆయన ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 2024 మార్చి 15న ఎమ్మెల్సీ కవిత, 21న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు ఆప్ సీనియర్ నేతలతో కలిసి కవిత ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు ముడుపులు ఇవ్వడంలో కవిత పాత్ర ఉందని దర్యాప్తు సంస్థలు చెబుతూ వస్తున్నాయి. 2021-22 ఏడాదిలో మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారని సిబిఐ ఆరోపించింది. తరువాత హోల్సేల్ డీలర్ల నుంచి వచ్చిన లాభాలను వాటాలుగా కవిత, ఆమె అసోసియేట్స్ పంచుకున్నట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి. టెండర్ల తరువాత లైసెన్సు పొందిన వాళ్లకు మేలు చేసేందుకు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ సిసోడియాలపై ఆరోపణలు చేసింది సిబిఐ. ఈ మొత్తం వ్యవహారంలో సిసోడియాకు సన్నిహితులైన కొందరు వ్యాపారవేత్తలు కీలకంగా పనిచేశారని ఎఫ్ఐఆర్లో ఆరోపించింది సిబిఐ. మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. కవిత బయటకొచ్చారు. కీరోలని ఆరోపణలు ఎదుర్కొన్న ఒక్కొక్కరు రిలీజ్ అవుతున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన ఇప్పటికే మధ్యంతర బెయిల్పై విడుదలై మళ్లీ జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పైన విడుదలయ్యే అవకాశం ఉందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇంకా అరెస్టులు ఉంటాయా? కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా? ఢిల్లీ లిక్కర్ కేసులో వాట్ నెక్స్ట్? కేజ్రీవాల్ కు బెయిల్ రాబోతుందా? అసలు స్టోరీ ఇప్పుడే మొదలైందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, ఇప్పుడు కవిత. ఇలా కీలక ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక కేజ్రీవాల్ ఒక్కరే మిగిలి ఉన్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే మధ్యంతర బెయిల్పై రిలీజ్ అయిన కేజ్రీవాల్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. 2 నెలల క్రితం 21 రోజుల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.
లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేజ్రీవాల్ తన అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అప్పుడే కేజ్రీవాల్ బెయిల్ను అడ్డుకున్న ఈడీపై అసంతృప్తి వ్యక్తం చేసింది న్యాయస్థానం. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉంటున్న కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయలేదు. బీజేపీతో పాటు ప్రజా సంఘాల నుంచి విమర్శలు వచ్చినా రిజైన్ చేయలేదు కేజ్రీవాల్. జైలు నుంచే పాలన కొనసాగిస్తానని చెప్పినా టెక్నికల్ గా సాధ్యం కావడం లేదు. ఈ మధ్య మరోసారి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు కేజ్రీవాల్. అయితే కోర్టు ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. కేసులో కీలకంగా చెప్పబడిన మనీష్ సిసోడియా, కవిత రిలీజ్ అయ్యారు. ఎంపీ సంజయ్ సింగ్ కూడా విడుదలయ్యారు. మిగతా అధికారులు కూడా ఒక్కొక్కరుగా బయటకొచ్చారు. ఇప్పుడు కేజ్రీవాల్ మాత్రమే మిగిలి ఉన్నారు. దీంతో కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా రాదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆయన ముఖ్యమంత్రి హోదాలో మంత్రివర్గం సమావేశం నిర్వహించి లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆస్తుల అటాచ్మెంట్ తప్ప డబ్బులు చేతులు మారినట్లు చెబుతున్న నగదును ఎక్కడా సీజ్ చేయలేదు. కేవలం ఆరోపణలే తప్ప అందుకు ఆధారాలు లేవని కోర్టులే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కేజ్రీవాల్ తనకేం సంబంధం లేదని కూడా న్యాయస్థానాల్లో వివరిస్తూ వస్తున్నారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివరిలో లేక వచ్చే ఏడాది స్టార్టింగ్ లో ఎలక్షన్ నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. అప్పటిలోగా కేజ్రీవాల్ ను బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు ఆప్ నేతలు. ఇప్పటికే ట్రయల్ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో పలుసార్లు పిటిషన్లు వేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ బెయిల్ పిటిషన్ వేయనున్నారు. అయితే కేజ్రీవాల్ బయటకొస్తే అసలు లిక్కర్ స్కామ్ కథేంటి అన్నది అంతు చిక్కడం కష్టమే. కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా బయటికి రావడం చూస్తే అసలు స్కామ్ జరిగిందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేజ్రీవాల్ కూడా రిలీజ్ అయితే 2 ఏళ్లుగా డైలీ ఎపిసోడ్లా కొనసాగుతున్న లిక్కర్ కేసు కాస్త ముగింపు అన్నదే లేకుండా ముగిసిపోతుందా అన్న చర్చ జరుగుతోంది.